Hey guys, welcome back to my YouTube channel Sangeeta Vlog. So it's completely a 1 week vlog anamata. So ee video last video avutundi 2024 ki. So last 1 week ante December lo last week lo jarigina vanni kuda mem mundu unchutunnanu. ఇదే ఎక్కడికి స్టార్ట్ అని అంటే లైక్ మేము చిన్న యాక్సిడెంట్ తర్వాత లైక్ సో మేము ఆఫ్ టు అనంతపురం అనమాట. ఒక 10 days రెస్ట్ తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా 16th నా బర్త్డే అయింది. 23rd ఐ హ్యావ్ నామినేటెడ్ ఫర్ అ బెస్ట్ ఫార్మర్ అవార్డ్ అనమాట. న్యాచురల్ ఫార్మింగ్లో మంచి అవార్డు భూమిరత్న అని బిరుదు ఇచ్చి దానికి అవార్డు ఇచ్చారు. సో నేను అనంతపూర్ వెళ్తున్నాను అనమాట. సో ప్రోగ్రామ్ వచ్చేసి అనంతపూర్లో ఉంది. యాక్చువల్గా అయితే నేను బస్ ఆర్ఎల్స్ ట్రైన్ అనుకున్నాను, బట్ లాస్ట్ మూమెంట్లో ఎందుకంటే నేను మళ్ళీ ట్రావెల్ చేయడానికి నా కాలు నొప్పిగా ఉంది కదా, సో ఇంకా కార్లో వెళ్ళాము. సో అక్కడికి వన్స్ అక్కడ రీచ్ అయిన తర్వాత నేను అక్కడ చేంజ్ చేసుకొని ఫైనల్లీ అవార్డ్ అయితే తీసేసుకున్నాను అనమాట. అక్కడ అనంతపూర్కి సంబంధించిన ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లక్ష్మణ్ గారు వచ్చారు. కరెక్ట్ మీ ఇఫ్ ఐ రాంగ్ విత్ ద నేమ్. నేను ఏదైనా నేమ్ చిన్న కరెక్షన్, లక్ష్మణ్ నారాయణ లేదా లక్ష్మణ్ గారు అని, లక్ష్మణ్ అయితే ఉంది, లక్ష్మీనారాయణ. సో ఇలా అవార్డ్ అనేది ఇచ్చారనమాట. ఐ ఫీల్ సో ప్రౌడ్ తెలుసా అండి. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఇది అచీవ్ చేస్తాను అని అనుకోలేదు. ఎందుకనంటే లైక్ నేను నా సాటిస్ఫాక్షన్ కోసమే స్టార్ట్ చేశాను అనమాట. ఆ జర్నీ అనేది నా హ్యాపీనెస్ కోసము, అండ్ నాతో పాటు ఉన్న వాళ్ళు మంచి ఫుడ్ తినాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి స్టార్ట్ చేశా. సో వన్స్ ఐమ్ బ్యాక్, అదే రోజు యాక్చువల్గా అయితే మాకు తిరుమల వెళ్ళాలని ప్లాన్ కూడా ఉండింది, బట్ యాజ్ యూజువల్ నా హెల్త్ కొంచెం సపోర్ట్ చేయలేదు కాబట్టి మేము బ్యాక్ వచ్చేసాము. ఆ రోజు నైట్ 12 o'clockకి వచ్చేసాం అనమాట. సో షీల్డ్ అండ్ సర్టిఫికేట్ ఇలా అయితే చేశారు. మా అత్తమ్మకి చూపిస్తున్నాను అనమాట. వచ్చిన తర్వాత షీ ఫెల్ లైక్ సో ఓహో వాళ్ళు ఎలా వేశారు అంటే తను రాలేదు కదా, బికాస్ మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయ్యాము అక్కడికి. సో ఎలా వేశారు అదంతా చూపించమని చెప్తున్నారు అనమాట. సో ఐమ్ జస్ట్ షోయింగ్ హర్. షీ ఫెల్ సో హ్యాపీ తెలుసా లిటరలీ, బికాస్ షీఈస్ అ గెస్టెడ్ ఆఫీసర్ అండ్ తనకి తన అచీవ్మెంట్స్ గుర్తొచ్చాయి సడన్గా. సో అలా అయితే అడిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ ఫర్ విషెస్. లంచ్ అయిపోయింది, ఈవినింగ్ అవుతుంది. ఇప్పుడు ఆకోలాజికల్ ప్రోడక్ట్ వచ్చింది. నాకైతే ఇది చాలా బాగా అనిపిస్తుంది. ఓ మై గాడ్, ఇది ఫుల్ ఆన్ ర్యాప్ చేసి పెట్టారు వీళ్ళు. ఫ్రెష్ వాటర్ ఫర్ ఆల్. ఇది బాగుంది. యువర్ వాట్ చేంజ్లో. సో ఓకే, ఇక్కడే చూద్దాం. ఇప్పుడు మనం కొన్న ప్రోడక్ట్ వల్ల కొంతమందికి వాటర్ కోసం, ఫ్రెష్ వాటర్ కోసం హెల్ప్ చేస్తారంట ఆకోలాజికా టీమ్ ఆర్ ఎవరైనా కానీ. కొత్తగా వీళ్ళు మాయిశ్చరైజర్స్ కొత్తగా లాంచ్ చేశారు టబ్స్ లాగా. సో ఇవి తెప్పించాను. అంటే హైడ్రోజెల్ ఒకటి, అండ్ ఇది పపాయ వైటమిన్ సి, అండ్ ఇదేంటి హైడ్రోజెల్ 5, అండ్ ఐ థింక్ ఇది కూడా సేమా. ఇవి 4 తెప్పించా. ఈచ్ వన్ లైక్ నాకు 399 రూపీస్ పడింది. 399 రూపీస్ అయితే పడింది. ఒకేసారి స్టాక్ లాగా తెప్పించి పెట్టుకుంటే ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది కదా, ఎందుకంటే ఇవి నేను ఇద్దరం వాడతాము. అందుకోసమే మాకు 1 month కూడా రాదు. 1 month ఏంటి 15 days వస్తుంది అనుకుంటా ప్రాపర్గా. చూద్దాం ఇది ఎలా ఉంది అని. ఇదివరకు అంటే ఇంతవరకు చిన్న ట్యూబ్స్ లాంటివి వచ్చేవి. సో చిన్న ట్యూబ్స్ లాంటివి వచ్చేవి. ఇట్స్ లైక్ ఐ థింక్ దిస్, ఓ మై గాడ్, దిస్ ఇస్ సో హ్యూజ్ యార్. లిటరలీ దిస్ ఇస్ సో హ్యూజ్. ఎంత పడుతుంది? చిన్న ఐస్ క్రీమ్, మినీ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, లార్జ్ సైజ్ కాకుండా. ఇదైతే లైక్ టూ మచ్ అనమాట. అసలు మంచి టబ్ సైజు. పపాయ అండ్ వైటమిన్ సి ఇది వచ్చేసి. సో బాగుంది, నైస్, గుడ్. ఇగ్నోర్ ఆల్ బ్యాక్గ్రౌండ్ మెస్ అండ్ ఆల్ దోస్.
ఎందుకంటే నేను నిన్న వచ్చా, ఊరు అంటే 1 డే ట్రిప్ అనంతపూర్ దాకా వెళ్ళొచ్చా అనమాట. కొంచెం వర్క్ ఉండి ఓపెన్ చేద్దాం. ఇది వరకు కంపేర్ చేస్తే సేమ్ లైక్ ఇది వరకు బాటిల్స్తో కనుక కంపేర్ చేస్తే మరి ఇదైతే కొంచెం పెద్దగానే ఉంది సైజ్ కూడా. 399 రూపీస్, 400 రూపీస్కి బాగానే ఇచ్చినట్టు నేను అనుకోవడము. బాగానే ఇచ్చినట్టు అనమాట టబ్ అయితే. యాక్చువల్లీ దిస్ ఇస్ లైక్ ఓకే, లుక్స్ లైక్ దిస్. అసలు ప్రోడక్ట్ ఎంత ఉందో చూద్దాం. ఎండ్ ప్రోడక్ట్ ఓకే, పర్వాలేదు, బాగానే చాలు. అండ్ స్మెల్స్ గ్రేట్, నైస్. ఓ షిట్, అండ్ ఇది జెల్లీ ఫామ్లో ఉంది, బాగుంది. నోర్ మై ఫేస్ బికాస్ 2 days నుంచి స్లీప్ లేదు అట్లా, కానీ క్వైట్ గుడ్. బిగ్ సైజ్ చూసారు కదా ఎంత ఉందో, ఇంత సైజు ఉందన్నమాట, బిగ్ సైజు. బాగానే వస్తుంది నాకు, సాయికి. ఇప్పుడు ఆల్రెడీ ఒక ట్యూబ్ ఉంది, అది అయిపోతుంది అనమాట. కొత్తది ఓపెన్ చేస్తే అది అయిపోద్ది. సో ఇది బ్రైటన్ అండ్ హైడ్రేట్ అంట. కొంచెం బ్రైట్గా కనిపించిద్దేమో మరి ఇది పెట్టుకున్న తర్వాత మనకి. ఐ డోంట్ నో. సేమ్ మాయిశ్చరైజర్ కాబట్టి అంత డిఫరెన్స్ ఏమి ఉండదు అక్క, అంత మ్యాక్సిమం అలాగే ఉంటుంది. ఇంత ఉంది. ఓకే, అలాగే కొన్ని ప్రోడక్ట్స్ ఇవన్నీ వచ్చాయి. అండ్ ఈ ఇయర్ అయితే నేను చాలా బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకున్నాను. ఎవరు మన వాళ్ళు, ఎవరు బయట వాళ్ళు, అసలు థింగ్స్ అవుట్ ఆఫ్ పిక్చర్ వెళ్ళిపోతే దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి. అండ్ చాలామంది వర్క్ చేయించుకొని అమౌంట్ కూడా పే చేయరండి. ఐ హ్యావ్ సీన్ దిస్ ఇయర్ అన్నమాట. వాళ్ళ పర్సంటేజెస్ మాట్లాడడము, ఇట్ ఫెల్ సో బ్యాడ్. ఎందుకనంటే నేను కష్టపడి నేను చేసిన దానికి మీరు సర్వీస్ ఇస్తే 10 రూపీస్ ఛార్జ్ చేయాలి, అంతేగాని ఫర్ యువర్ థింగ్స్ అనేవి చేయకూడదు కదా. సో ఇట్స్ ఓకే, ఏమున్నా కానీ గుడ్ ఆర్ బ్యాడ్, నెగిటివ్ ఆర్ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ దేవుడికి వదిలేస్తాం అనమాట. సో ఈ ఇయర్ అయితే స్పిరిచువల్గా చాలా కనెక్ట్ అయ్యాను. ఐఎమ్ షూర్ లాస్ట్ ఇయర్ కూడా ఉండే, కాకపోతే ఇయర్ నేను టెంపుల్కే వెళ్ళకుండా ఆన్ ఎక్కడ కూర్చున్నా ఆ స్పిరిచువల్ కనెక్టివిటీ తోటి నేను కనెక్ట్ అవ్వగలిగా అనమాట. ఐ ఫీల్ సో బ్లెస్డ్. అండ్ ఇది 25th డిసెంబర్ రోజు JNTU కాలేజ్లో యూనివర్సిటీలో జరిగిందనమాట అయ్యప్ప స్వామి పూజ. అండ్ దిస్ ఈజ్ 17th or 18th ఇయర్. దిస్ ఈజ్ ద లాస్ట్ ఇయర్ పూజ జరగబోయేది. ఎందుకంటే అందులో ఎవరైతే ప్రొఫెసర్ ఉన్నారో ఆయన ఇయర్ రిటైర్ అయిపోతున్నారు అనమాట. సో ఆ రోజు మార్నింగ్ వెళ్ళాము అండ్ ఎట్ ద సేమ్ టైమ్ నైట్ కూడా వెళ్ళి కంప్లీట్గా ఆ రోజు పూజ అంతా కూడా అటెండ్ అయ్యామన్నమాట. సో ఇట్లా అయితే జరిగింది. ఈ ఎండ్ అంటే డిసెంబర్ 23rd 16th నుంచి అనమాట. 16th నా బర్త్డే వీడియో అందరు చూసారు. సో ఈయన వచ్చేసి కిషన్ స్వామి, ఈయననే రిటైర్ అయిపోతున్నారు అనమాట. ఈ పూజ అంతా కూడా ఆయనే చేయిస్తారు. సో 5 వెళ్ళాము, మంచిగా బ్లెస్సింగ్స్ అన్నీ కూడా గాడ్వి సీక్ చేసాం. బికాజ్ ఐ నీడ్ మోర్ పవర్, మోర్ ఎనర్జీ అనమాట టు ఫైట్. ఎప్పుడు కూడా ఐ ఫీల్ సో, అంటే కొన్నిసార్లు లోగా అనిపిస్తుంది, కొన్నిసార్లు ఓకే నేను రెడీగా ఉన్నా అనిపిస్తుంది. కానీ ఈ ఇయర్లో చూసినంత లో, ఈ ఇయర్లో జరిగినంత బెటర్ రేట్ అండ్ ఈ ఇయర్లో బ్లేమ్ చేసినంతగా నేను ఏ ఇయర్లో బ్లేమ్ అయితే నన్ను ఎవరైతే చేయలేదు, కానీ ఈ ఇయర్లో నాకు బెటర్ రేట్ దొరికింది. అంటే నేను మంచి చేద్దాం అని అనుకున్నప్పుడు కూడా మనకి బ్యాక్ ఫైర్ అవుతాయి కదా. సో అది జరిగిందనమాట. ఈ ఇయర్లో నా వర్క్ నుంచి అడ్వాంటేజెస్ తీసుకున్న వాళ్ళు కూడా లాస్ట్కి వచ్చే వరకు, అంటే మనకి హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళకి ఏంటంటే lakhs of rupeesలో ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ అది కూడా మన బ్లేమ్ లాగా చూపించి ఈరోజు మనీ ఇవ్వాల్సిన వచ్చిన టైంకి ఫోన్ ఎత్తకుండా ఉంటే అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు. ఇలాంటివి అయితే చేయకుండా ఉండాలి, ఇన్ ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండాలి. అండ్ ఇదే ఇయర్లో సమ్ ర్యాండమ్ పర్సన్, ఐ డోంట్ నో, నేను షాపింగ్కి వెళ్ళాను శిల్పారామంలో, లైక్ ఆన్ జస్ట్ బేసిక్ ఆఫ్ ట్రస్ట్ పైన మేడం మీరు నెక్స్ట్ డే మార్నింగ్ యూ కెన్ సెండ్ అండి అంటే, లేదండి నేను ఆల్రెడీ షాపింగ్ చేశాను అని అంటే కూడా మీకు నచ్చింది కదండి తీసుకెళ్ళండి, నెక్స్ట్ డే మార్నింగ్
మీరు అమౌంట్ లేదా 1-2 డేస్లో పే చేయండి అని చెప్పిన పర్సన్స్ కూడా నేను చూసాను అనమాట ఈ ఇయర్లో. ఇట్ వాజ్ లైక్ అతనికి అసలు ర్యాండమ్ ఫేసెస్ అనమాట. తెలియని వాళ్ళు అంత ట్రస్ట్గా ఉంటే తెలిసిన వాళ్ళేమో ఇలా మోసం చేస్తూ ఉన్నారు. సో ఓకే, సమ్ సార్ట్ ఆఫ్ బ్యాలెన్స్ ఈజ్ నీడ్ అని అనిపించింది నాకు. షుగర్ తక్కువ అనిపిస్తుంది. కాఫీలో షుగర్ వేసుకోరేమో కదా. నేను వేసుకోను. అంటే లైక్ కాఫీ 1:2 రేషియో వేసుకుంటారు చాలామంది. కానీ 1:2 కాఫీ స్పూన్ కప్ షుగర్ 2. ఒక స్పూన్ కాఫీ పౌడరు 2 స్పూన్స్ కొంచెం స్వీట్గా తాగుతారు. నేను చాలా మైల్డ్ కంటే తక్కువ తాగుతాను. బ్లాక్ కాఫీ ఇంత బాగుంటుందో ఇంకా. బ్లాక్ కాఫీ ఇంకెంత బాగుంటుందో. బ్లాక్ కాఫీలో షుగర్ ఉండదు కదా అసలు. అదే ఇంకెంత బాగుంటుందో అంటే. ఎందుకు ఇప్పుడు బాగాలే తాగండి కదా. కడక్ ఉంది. ఏది కడువా అంటారు ఇదా? కడక్ అంటే హిట్ అవ్వాలి. కాఫీ తాగేది రిఫ్రెష్మెంట్ కోసం కాబట్టి చాలామంది ఏదో పానకం చేసినట్టు చేస్తారు దాన్ని. కూడా ట్రై చేసినప్పుడు స్వీట్గానే ఉంది, చాలా స్వీట్. కానీ నా కాఫీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నువ్వే డిఫరెంట్, అన్ని డిఫరెంట్ ఉంటాయి మన. ఇట్స్ మై ఫేవరెట్ కాఫీ గైస్. ఎందుకంటే నాకు కాఫీ తాగడం అలవాటు ఉన్నప్పటి నుంచి నేను 1:1/2 రేషియోని యూజ్ చేస్తాను. 1 స్పూన్ కాఫీ పౌడర్ అయితే 1/2 స్పూన్ షుగర్. నాలా తాగే వాళ్ళు ఎంతమంది చెప్పండి. అలా అయితే బాడీ రిలాక్సేషన్ అవుతుంది, ఫస్ట్ మైండ్ రిలాక్సేషన్ అవుతుంది. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము, అండ్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఫామ్కి వెళ్ళాము, మళ్ళీ ఇంటికి వచ్చా. హెడేక్గా ఉంది. ఇంకా కొన్ని సీడ్స్ కలెక్ట్ చేసుకొని హెడేక్గా ఉంటే ఇంటికి వచ్చి కాసేపు పడుకున్నా, కానీ క్లియర్ అవ్వలేదు. అందుకే కాఫీ తీసుకున్నా. ఆల్మోస్ట్ కాఫీ బాటిల్ తీసుకొచ్చి కూడా 1 మంత్ అవుతుంది కదా. ఇప్పుడు ఓపెన్ చేసా. 1 మంత్లో 28 డేస్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసా.
రెగ్యులర్గా తాగొద్దు, ఎప్పుడైనా చాలా రేర్గా. నేనైతే నా ఫేస్లో కాకుండా రెగ్యులర్గా వీక్లీ వన్స్ ఈజ్ ఫైన్ ఎనఫ్. ఆల్ ఆర్ ట్రైంగ్ ఫర్ అ కన్సీవ్ ఆర్ బేబీ ప్లానింగ్, జస్ట్ అవాయిడ్ ద కాఫీ అండ్ కూల్ డ్రింక్స్ అంతే. మీ 2024 మీది ఎలా ఎండ్ అవుతుంది? నాదైతే నో రిగ్రెట్స్ అండ్ లెర్న్ సో మెనీ థింగ్స్ ఇన్ 2024. సో లెర్న్డ్ హౌ టు బ్యాలెన్స్ వర్క్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్, అండ్ అన్నీ బాగా నేర్చుకున్నాను అనమాట, హౌ టు హ్యాండిల్ బ్యాలెన్స్ అని చెప్పేసి. నో పర్సనల్ థింగ్స్. ఓన్లీ రిగ్రెట్ ఈజ్ లైక్, ఇట్స్ నాట్ రిగ్రెట్ ఆల్సో, మనం అన్నీ చేయాలనుకుంటాం, 100 చేయాలనుకుంటే 100 చేయలేం కదా. సో అదొక్కటి మాత్రమే ఉందన్నమాట. అండ్ గుడ్ మెమరీస్ ఆర్, ఈ ఇయర్ మనకి అవార్డు వచ్చింది ఫర్ బెస్ట్ పర్ఫార్మింగ్ అండ్ ఫార్మింగ్ రిలేటెడ్, నో పెస్టిసైడ్ నో కెమికల్, బెస్ట్ ఫార్మర్గా అవార్డు వచ్చింది, భూమి రత్న అని. సో ద టైటిల్ నేమ్ ఈస్, అండ్ హోప్ఫుల్లీ ఇది మేబీ ఇది లాస్ట్ వీడియో అయ్యి ఉండొచ్చు, లేదంటే రేపు కూడా ఒక వీడియో వస్తుంది. ఈరోజు 29th of December కదా, 29th of December. This is the last Sunday of 2024. So more 3 days to go new year, and have your limits. అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, అన్నెసెసరీ రిస్క్లో పడకండి, న్యూ ఇయర్లా సెలబ్రేట్ చేసుకోండి అంతే. ఒక డేట్ చేంజింగ్, ఇయర్ చేంజింగ్ కాబట్టి గుడ్ గోల్స్ అనేవి మనం అచీవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, బికాస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ గ్రోయింగ్ అప్. సో సేవ్ మోర్, ఇన్వెస్ట్ మోర్, ఎర్న్ మోర్. ఎందుకంటే ఎర్న్ చేసి, సేవ్ చేసి, ఇన్వెస్ట్ చేసినప్పుడు మనీ మేక్స్ మనీ అనమాట. సో ఇన్ 2024 ఐ హ్యావ్ రియలైజ్డ్ దట్. బిఫోర్ ఆల్సో ఎస్, నేను అది చూస్తుండే, కాకపోతే ఇట్స్ నాట్ లైక్ మోర్ అందు గురించి అనమాట. సో హ్యావ్ అ గుడ్ బ్యూటిఫుల్ మెమరీస్ ఆన్ 31st December ఆర్ 1st January. ఎక్కువగా మీ లిమిట్స్ అనేవి, ట్రాఫిక్ లిమిట్స్ కానీ అన్నీ పాటించండి, బికాస్ బిగ్ సెలబ్రిటీస్ ఓన్లీ సో మెనీ థింగ్స్లో స్టక్అప్ అవుతున్నారు. వీఆర్ వెరీ నార్మల్ అండ్ కామన్ పీపుల్. సో డోంట్ గో ఆల్ దోస్ సిచ్యువేషన్స్, ఓకేనా? టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, బికాస్ ఫ్యామిలీ ఈజ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ప్రయారిటీ ఉండాలన్నమాట. జస్ట్ ఏది చేసినా థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. మీ వెనక మీ ఫ్యామిలీ కూడా ఉంటుంది. మీరు గుడ్ చేస్తే గుడ్లో ఉంటుంది, బ్యాడ్ చేస్తే సఫర్ అవుతారు, అలా అనమాట. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద న్యూ ఇయర్, న్యూ డేట్ చేంజింగ్ అండ్ న్యూ ఇయర్. డెకేడ్ చేంజ్ అవుతుంది, లేకపోతే నంబర్ చేంజ్ అవుతుంది కదా, 2025. సో ఇట్స్ లైక్, ఓ మై గాడ్, ఇట్స్ 2025 అండి. ఫైనల్లీ 2024 ఈజ్ లైక్ ర్యాండమ్, ఇట్లా సప్ అని వెళ్ళిపోయింది, ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా. సో ఇది. So all the best for your new year and upcoming years. Bye bye. Like, share and subscribe. Having my breakfast. Okay. ఏంటి అంటే, చాలా రోజుల నుంచి కొంచెం సిక్కీగా ఉన్నా కాబట్టి బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నా. యాక్చువల్గా ఏం తినాలనిపించట్లేదు, దోశ అండ్ పొంగనాలు ఉన్నాయి, గుంత పొంగనాలు, బట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ టు హ్యావ్ దోస్, అందుకే బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొని తింటున్నా. మీరేం బ్రేక్ఫాస్ట్ తిన్నారు నాకు చెప్పండి. అండ్ 30 December, మోర్ 1 day to go. చిన్నప్పుడైతే లైక్ ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుండేను న్యూ ఇయర్ అని చెప్పేసి. 25th December నుంచే గ్రీటింగ్ కార్డ్స్ కొన్నాము, లెటర్స్ రాయడం, అండ్ క్లాస్ రూమ్లో ఏం తక్కువ చేయాలి, ఏ టీచర్కి గ్రీటింగ్ ఇవ్వాలి, ఏ టీచర్కి ఇవ్వద్దు. మ్యాక్సిమం అందరికీ కూడా స్పెషల్ టీచర్స్, ఇంగ్లీష్ టీచర్ ఆర్ఎల్స్ మ్యాథ్స్ టీచర్ అయి ఉంటారు, ఎందుకంటే వాళ్ళే కొంచెం చూడడానికి చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటారు కదా. సో అదైతే ఇస్తాను. అండ్ గ్రీటింగ్ కార్డు చిన్నది, పెద్ద కార్డ్స్ అండ్ మ్యూజిక్ కార్డ్స్ ఇవన్నీ గుర్తున్నాయా? 90s కిడ్స్కి ఖచ్చితంగా గుర్తుండుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి,
మనం న్యూ ఇయర్కి చేసేది స్వీట్స్, చాక్లెట్స్ కొనిచ్చేవాళ్ళం, డైరీ మిల్క్ చాక్లెట్స్, అండ్ కొంతమందికి ఇట్లోస్ ఇచ్చేవాళ్ళం. సో ఇదైతే రన్ అయ్యేదన్నమాట. ఇప్పుడైతే న్యూ ఇయర్ అంటే నథింగ్, అంత స్పెషల్ ఏం లేదు. ఎందుకు అంటే జస్ట్ డేట్ చేంజింగ్, అంటే మనము ఓల్డర్ అయ్యే కొద్దీ డేట్ చేంజింగ్ లాగా మాత్రమే చూస్తాం కదా. అండ్ చాలామంది ఇంట్రెస్టెడ్గా కూడా ఉంటారు. అండ్ చాలామంది ఇంట్రెస్ట్గా కూడా ఉంటారు. అండ్ కంపల్సరీ ముగ్గులు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎంతమంది నాకు చెప్పండి. అండ్ ఎంతమంది ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త ముగ్గులు న్యూస్ పేపర్లో చూసి ముగ్గులు వేసేవాళ్ళు, అండ్ క్యాలెండర్స్లో చూసి ముగ్గులు వేసేవాళ్ళు, ఆరెల్స్ ఓల్డ్ ముగ్గులకి రిపీట్ చేసేవాళ్ళు. లేదు అని అంటే మెల్కల్ ముగ్గులు ఉంటాయి కదా, వాటికి రంగులు పెట్టేవాళ్ళు. ఐ ఫీల్ సో ఎక్సైట్ అనమాట దాని గురించి అయితే. ముగ్గులు కాంపిటీషన్ ఇప్పుడు కూడా నాకు ఆ ఎంతూజియాజం అనేది ఉంది ముగ్గులు పైన. నాకు చాలా రిలాక్సింగ్ అండ్ రిఫ్రెషింగ్గా కూడా అనిపిస్తుంది అన్నమాట. సో అదైతే కంటిన్యూ అవుతుంది. గ్రీటింగ్ కార్డ్స్ ఐ డోంట్ నో ఇప్పుడు ఉన్నాయో లేదో, ఎందుకంటే మన కాలేజ్ అయిపోయిన తర్వాత స్టేషనరీకి ఏం పని మీద వెళ్తాం, మ్యాక్సిమం వెళ్తే ఏ షీట్స్ తీసుకోవడానికో లేకపోతే కార్డ్బోర్డ్స్ తీసుకోవడానికో వీటి కోసమే వెళ్తాం. అన్నీ మనకి సూపర్ మార్కెట్స్లో దొరికేస్తున్నాయి కాబట్టి ఇలా. అండ్ ఇంకొకటి గుర్తొచ్చేది ఏంటంటే విజన్ బోర్డు. ఎంతమంది విజన్ బోర్డు తయారు చేస్తారు? నేను లాస్ట్ ఇయర్ కాక బిఫోర్ లాస్ట్ ఇయర్ విజన్ బోర్డు రెడీ చేశాను అనమాట. 2023 కోసము విజన్ బోర్డు రెడీ చేసి మీ అందరికీ కూడా చూపించాను. అండ్ 2024 కోసం అయితే నేను విజన్ బోర్డ్ రెడీ చేయలేదు, కానీ నా డైరీలో రాసుకున్నాను అనమాట. బికాస్ చాలా వరకు కొంతమందికి అవుతాయి, కొంతమందికి అవ్వవు. నేను బిలీవ్ చేసేది ఏంటంటే నా మైండ్లో స్ట్రాంగ్గా అనుకున్న ప్రతి ఒక్కటి అవుతుంది డైలీ చూడడం వల్ల. కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. కానీ అవ్వలేదని డిసప్పాయింట్ మాత్రం అవ్వదు, ఎందుకంటే నాకు కూడా జరగలేదు. సో అవి కూడా అచీవ్ చేయడానికి ఒక స్టెప్ తీసుకుందాము నా ఫీలింగ్ అనమాట. అవి కూడా అచీవ్ చేయాలి, ఎందుకంటే కొన్ని ర్యాండమ్గా చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి అనమాట. సో నేను 2022లో అనుకుంది